మీరో లేకుంటే మీ నాన్నగారో లేకుంటే మీ అన్నగారో మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు 25, 30 సంవత్సరాల కిందట ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంకు నుంచి లోన్ తీసుకొని 25 ఏళ్ళుగా బ్యాంకు ఈఎంఐలు కట్టుకుంటూ మధ్యలో మున్సిపల్ ట్యాక్స్లు కట్టి కరెంటు ఛార్జీలు కట్టి అన్ని రకాల పన్నులు కట్టి అదిగో ఇక మా ఇల్లు సొంతమైపోయింది 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత నాకు ఒక సొంత ఇల్లు ఉంది అని చెప్పి మీరు భావించే క్రమంలో లేదా మీరు ఇంకా బ్యాంకు ఈఎంఐలు కడుతున్న క్రమంలోనే ఉన్న పలంగా ఎవడో వచ్చేసి అదిగో నాకు ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఇది నా స్థలం అని మీ ఇళ్లను కూల్చేశారు అనుకోండి. ఉన్న పలంగా మీ ఇళ్లను కూల్చేశారు అనుకోండి, మీ ఫీలింగ్ ఏంటి? పార్టీలు పక్కన పెట్టు, ఫస్ట్ మనిషి అన్నది కనీసం అప్పుడప్పుడైనా ఆలోచించండి. అవు మనం మనుషులం అని చెప్పి పార్టీలో ఒక కథ పక్కన పెట్టు, మిగతా కథ పక్కన పెట్టు. అట్లా ఉన్న పలంగా మీ ఇంటిని కూల్చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? జనరల్గా మీ ఫీలింగ్ ఏంటి? విజయవాడ ఆ జోజీనగర్ 42 ఫ్లాట్స్ బాధితులు వాళ్ళది సేమ్ పరిస్థితి. 25-30 ఏళ్ళ కిందట ఇల్లు కొనుక్కున్నారు, బ్యాంకు లోన్లు తీసుకున్నారు, నెల నెల ఈఎంఐలు కట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకున్నారు, కొందరు రిటైర్డ్ అయ్యి ఏదో మిగిలిన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఉన్నట్లుండి ఎవడో వచ్చేసి మా భూమి కోర్టు చెప్పింది అని చెప్పి మీరు ఖాళీ చేసే టైం కానీ ఇక్కడ ఒక ఇళ్లను కూల్చేస్తే పుట్టింగ్ అసైడ్ ద లా అబ్బా, జస్ట్ పుట్టింగ్ అసైడ్ ద లా. ఇఫ్ ఐ సే ఇట్స్ అటాక్ అండ్ హ్యుమానిటీ, వుడెంట్ యూ అగ్రీ విత్ మీ? లేకపోతే పక్కన పెట్టేసేయండి. ఇది నేను మానవత్వం మీద దాడి అంటే చట్టం లాకత కాసేపు ఒక నిమిషం పక్కన పెట్టు. ఇది మానవత్వం మీద దాడి అంటే అంగీకరించరా? కాదా? ఏంటండి వాళ్ళ బతుకులు ఏంటి అక్కడ? అయినా ఇక్కడ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళు మధ్యవర్తిత్వం చేయరా? పునరావాసం లాంటివి కల్పించారా? అవును, వాళ్ళు బాధితులు ఇప్పుడు అక్కడ ఎప్పుడో కొన్నారు, ఇప్పుడు వచ్చి కూల్చేస్తామంటే ఏంటి? ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయాలి. ఎవరెవరి దగ్గర ప్రభుత్వం కొంచెం ఇంకోరు కొంచెం నష్టపరిహారం పడి వాళ్ళకు పునరావాసం అనేది ఖచ్చితంగా కల్పించి తీరాలి. వాళ్ళేం అక్రమంగా లేరే, ఈ రోజుకి లేరే, వాళ్ళ జీవితాలన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయి. కనీసం మానవత్వం లేకపోవడం ఏంటి? ఎవడో ఇప్పుడు వచ్చేసి ఎక్కడి నుంచో నేను ఆర్డర్స్ తెచ్చుకున్నాను అని చెప్పి ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే December 31 వరకు కూడా ఆ ఇళ్ల జోలికి పోకుండా సుప్రీంకోర్టు ఆర్డర్స్ నాకు కూల్చేశారన్నది మరో అభియోగం. నాది అందుకని కాసేపు పక్కన పెట్టండి. మానవత్వం మీద దాడి కాదు. 25-30 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు ఎవరెవరి నుంచి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు తీసి రాత్రి కాదు కూల్చి పక్కన పడేస్తే బతుకులు దారుణం. సో అక్కడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన్ని నిలబడడం న్యాయమా? లేకుంటే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎట్లా వెళ్తారు అని చెప్పి మరికొందరు అంటూ ఉన్నారు జగన్ పర్యటన అన్యాయము అని. న్యాయమా అన్యాయమా? ఇప్పుడు నేను చెప్పిన 3 నిమిషాలు మీరు చెప్పి ఆలోచించండి. ఒక్కసారి ఆ 42 ఫ్లాట్స్ బాధితుల షూలో మీ కాలు పెట్టండి. ఒకసారి మీ జీవితాన్ని అక్కడ ఊహించుకోండి. మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే తర్వాత జగన్ పర్యటన న్యాయమా అన్యాయమా తర్వాత చర్చలోకి వెళ్తురు. వాళ్ళకు అండగా నిలబడడం న్యాయమా అన్యాయమా అన్న తెలియాలి అంటే వాళ్ళ షూలో మీరు కాలు పెట్టండి. కాసేపు జస్ట్ ఒక అజంప్షన్ కోసం పెట్టండి. ఇంత అన్యాయం ఉండొద్దు. సరే, జగన్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా హామీ ఇస్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు, జగన్ పర్యటన తర్వాత ప్రభుత్వం అసలు ఎట్లా స్పందిస్తుంది, ఇవన్నీ ఇంట్రెస్టింగ్. బట్ వాళ్ళకైతే న్యాయం జరగాలి. జగన్ పర్యటన ప్రభుత్వంలో ఎలాంటి కదలిక తెస్తుంది అనేది ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా మనం వెయిట్ చేసి గమనించాలి.